భారతదేశంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ అంటే పదాతి దళం, నేవీ అంటే నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళం. ఈ మూడు కలిపితే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. ఇప్పుడు ఈ మూడు ఫోర్సెస్కి మించి కొత్త ఫోర్స్ కావాలి. అదే స్ట్రెంగ్త్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే సమాచార సాంకేతిక విప్లవం ద్వారా మనకి దేశ రక్షణకి కొత్త ఉపయోగం జరగాలి. దానికోసమే ఇస్రో, డిఆర్డిఓ ఇవన్నీ కష్టపడుతున్నాయి. ఇస్రో లాంచ్ చేసే శాటిలైట్స్ అంటే ఉపగ్రహాల్లో కొత్తగా డిఫెన్స్కి ఉపయోగపడే చాలా జరుగుతున్నాయి. దానిలో ఒకటి హైసిస్ అనే శాటిలైట్. నవంబర్ 2018 అప్పుడు అది సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. హైసిస్, హైపర్ స్పెక్ట్రమ్ ఇమేజింగ్ శాటిలైట్. దాని ద్వారా రకరకాల ఉపయోగాలతో పాటు డిఫెన్స్ కూడా ఉపయోగం జరుగుద్ది. హైసిస్ శాటిలైట్ అది కూడా చాలా ఇంపార్టెంట్. హైసిస్తో పాటు మనం గమనిస్తే వీ హ్యావ్ రిసోర్స్ శాట్స్, కార్టోశాట్స్, తర్వాత రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఇవన్నీ కూడా మనకి వేరే వేరే ఉపయోగాలతో పాటు మన దేశ రక్షణ కూడా ఉపయోగపడతాయి. మీరు చూస్తే ఈ మధ్య పాకిస్తాన్ అటాక్స్, ఇండియా పాకిస్తాన్ పైన బాలాకోట్ రిటాలియేషన్ ఇవ్వటం, సర్జికల్ స్ట్రైక్స్ చేయటం, వీటన్నిటికీ మనకు శాటిలైట్ ఇమేజింగ్ చాలా అవసరం. మనకు శాటిలైట్ హెల్ప్ చాలా అవసరం. ఇండియా ఒక సందర్భంలో 1999 కార్గిల్ వారప్పుడు 1999 కార్గిల్ వారప్పుడు యుఎస్ని హెల్ప్ అడిగితే యుఎస్ హెల్ప్ చేయలేదు ఇండియాకి. అమెరికాకి టెక్నికల్ హెల్ప్ అడిగింది ఇండియా అమెరికాని, యుఎస్ చేయలేదు. సో ఇండియాకి మంచి శాటిలైట్స్ అవసరం అనమాట ఈ స్పేస్లో. సో దాంతో కొత్తగా ఇస్రో వాళ్ళ ఈ కొత్త శాటిలైట్ ఉపగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్ శాటిలైటే ఇజ్రాయెల్కి ఒకటి ఉంది, దాని పేరు సరళ్ అనమాట. ఇలాంటి మోడల్ శాటిలైట్ ఇజ్రాయెల్కి ఉండేది సరళ్ శాటిలైట్. సో ఈ పర్టికులర్ శాటిలైట్ వల్ల మన శత్రు దేశాల యొక్క రాడార్లు, వాటి యొక్క సిగ్నల్స్ ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 87% దీని ద్వారా మనం కవర్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో కూడా అంచనా వేసుకోవచ్చు. అంటే టెర్రరిస్ట్ అటాక్లు, తర్వాత శత్రు దేశాలు మన దేశంపై యుద్ధానికి వచ్చే అటాక్లు, వీటన్నిటికీ మనం రక్షణ రంగంలో చాలా భయం కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇండియా ఇబ్బంది పడుతుంది అనమాట. దాంతో ఎమిసాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 2 రోజుల క్రితం మిషన్ శక్తి, డిఆర్డిఓ వాళ్ళది మిషన్ శక్తి అంటే యాంటీ శాటిలైట్ మిసైల్. ఒక మిసైల్ వెళ్ళి ఉపగ్రహాల్ని లైవ్గా ఉన్న ఉపగ్రహాల్ని ఢీ కొట్టి దాన్ని నాశనం చేసే శక్తి అనమాట. ఇలాంటి శక్తి దానివల్ల ఇండియా భూమి మీదే కాకుండా స్పేస్లో కూడా ఒక పవర్గా, ఒక శక్తిగా ఉంటే ఇండియా కెన్ క్రియేట్ డిటరెన్స్. దానివల్ల మన శత్రువులకి మనం అంటే భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా డిఫెన్స్ అనేది ఎవరిపైన యుద్ధాలు చేయడానికో లేదా ఏ దేశాన్ని జయించడానికో కాదు, దేశం యొక్క స్వీయ రక్షణ కోసం, దేశ సంరక్షణ కోసం. ఇతర దేశాలు మన దేశానిపైన అంత తొందరగా యుద్ధానికి రాకుండా ఉండటం చేయడం కోసం మన డిఫెన్స్ అనేది చేయాలి. అందుకనే చాలా వరకు డిఫెన్స్ అనేది అలా ఉంటుంది అనమాట. ఒక చిన్న కథ ఉంది. ఒక పాము ఉంటుంది, దానికి ఒక అలవాటు ఉంటుంది, అందరినీ కాటేస్తూ ఉంటుంది, అందరినీ ఇబ్బంది పెడతా ఉంటుంది. ఒకరోజు ఒక ఋషి ఆ దారిన వెళ్తూ ఆ పాముని అంటాడు, ఇలా చేస్తున్నావు, నువ్వు ఇంతమందిని కాటేస్తున్నావు, నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు అని అంటాడు. అప్పుడు పాము అంటది, స్వామి తప్పు చేసేసాను, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పండి అని. అప్పుడు స్వామి అంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టకు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి పాము బుద్ధిమంతురాలు అయిపోద్ది అనమాట. అందరినీ హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటుంది. చివరికి అందరూ ఆ పాము మీద చాలా రాళ్ళు వేసి కొడతా ఉంటారు. పాముకి బాగా దెబ్బలు తగులుతాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాల ఋషి అదే ప్లేస్ నుంచి వెళ్తూ ఉంటాడు. పాముని చూసి, ఎందుకు ఇంత నాశనం అయిపోయావు నువ్వు, ఇన్ని దెబ్బలేంటి నీ ఒంటి మీద అని. నువ్వే కదా స్వామి నన్ను ఎవరిని కాటేద్దని చెప్పావు, బుద్ధిగా ఉండమని చెప్పావు, అప్పుడే కదా స్వర్గానికి వెళ్తానని చెప్పావు అంటాడు. అంటది అన్నమాట పాము. ఋషి అంటాడు, నేను కాటేద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నానా? నీ యొక్క స్వభావం మార్చుకోకూడదు. నీ యొక్క స్వభావం మార్చుకుంటే ప్రజలకు నీపైన భయం తగ్గిపోతే నిన్ను నాశనం చేస్తారు. నువ్వు ఇతరులపైన దాడి చేయొద్దు, కానీ ఇతరులు దాడి చేయకుండా వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, దాడి చేసినప్పుడు సరిగ్గా దాడికి ప్రతిదాడి చేయడం అనేది తెలియాలి. అలానే మన దేశ రక్షణ కూడా దాడి చేయడం కాదు, దాడి చేయదు. ఇండియా ఎప్పుడు మీరు గమనిస్తే భారతదేశం దానికే అదే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు.
ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. కానీ ఇతరులు శత్రువులు దాడి చేస్తే ఇండియా దాన్ని ప్రతిదాడి చేసే శక్తి మాత్రం ఇండియాకు ఉండాలి. అందుకనే మనం రక్షణ రంగం కోసం ఖర్చు పెడతాం. కొత్త మిసైల్స్ని, కొత్త క్షిపణుల్ని తయారు చేస్తూ దాంతోపాటు యుద్ధ నౌకలు, గన్నులు అన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం అనమాట. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఏ ప్రాపర్ డిఫెన్స్ సిస్టమ్.